అన్నటువంటిది అంశము మాదిరి. స్త్రీలమైనటువంటి మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఏంటంటే మన పిల్లలు మన వల్లే ఉండాలి, మాదిరిని మనం చూపించాలి, మేము ఎలా ఉన్నామో మీరు కూడా అలాగే ఉండాలి అనేది మనం పిల్లలకి బోధిస్తూ ఉంటాం. మరి మేము నడిచినట్లే మీరు కూడా నడవండి, మేము ఎలా ఉంటున్నామో మీరు కూడా అలాగే ఉండండి అంటే అది మాదిరి అనమాట. మనం నడిచినట్లే పిల్లలు ఉండాలనుకుంటూ ఉంటాం. చాలామంది పేరెంట్స్ కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము ఇలా ఉన్నాం కదా, మా ఆశలను మీరు నెరవేర్చాలి, ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మీరు కూడా జీవించాలి అనేటువంటిది తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి తపనై ఉంటుంది. మరి ఈ దినాన మనము తల్లులుగా మన పిల్లలకి మాదిరిని చూపించేవారిగా ఉండాలి. మనమే సరైనటువంటి ప్రవర్తన లేకుండా మరి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు కూడా మనల్ని చూస్తూ ఉంటారు. మా తల్లిదండ్రులు కూడా ఎట్లాగే ఉన్నారు, మేము కూడా అలాగే నడవచ్చు అనుకుంటారు. కానీ ఏ తల్లిదండ్రులు అయితే మరి పిల్లలు చూస్తుండగా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే తరువాత కూడా వారి క్వశ్చన్ వేసినప్పుడు జవాబు చెప్పలేరు. నువ్వు అదే రీతిలో వెళ్తున్నావు కాబట్టి నేను కూడా అట్లానే వస్తాను అనేటువంటి ఆ మాటలు పిల్లల్లో నిలిచిపోతాయి. చిన్న పిల్లల్ని చూసినట్లయితే ఎవరైనా తాత వాళ్ళు కానీ వాళ్ళు పిలిచి ఏదైనా తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళు తీసుకుని వస్తాయికి వెళ్తారు. పాపం తీసుకొస్తారు, అగ్గిపెట్టి కానీ ఏ అయినా సరే ఇంకా ధూమపానాలు అన్నిటినీ తీసుకురావడానికి ఇస్తారనుకోండి. ఆ పిల్లలు తర్వాత వారు పెద్ద అయిన తర్వాత వారికి చెప్పినా కానీ వారు వినరు. నువ్వు అప్పుడు తాగలేదా, నువ్వు చేయలేదా, మేము కూడా అదే చేస్తున్నాము అనేటువంటి జవాబు చెప్తారనమాట. అలా కాకుండా మనము మంచి మార్గంలో నడిచినట్లయితే మనం ఎలాంటి మరి చెడు అలవాట్లు ఎలాంటి